guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. 3 పీస్ సెట్ తీసుకున్నాను. టాప్ బాటమ్ అండ్ దుప్పట మొత్తం 3 పీస్ సెట్ లాగా వస్తాయి. అన్ని మిక్స్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను. మోస్ట్లీ కాటన్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కూడా అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి యాజ్ ఐ ఆల్రెడీ టోల్ 3 పీస్ సెట్ లాగా వస్తుంది. టాప్ బాటమ్ అండ్ దుప్పట. లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ అవైలబుల్ గా ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇవాళ వీడియో చూపించే వాటిలోని కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. అండ్ ప్రింట్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది. మంచి ప్రింట్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. మనకి ఇది గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందండి. దానిపైన అంతా బేజ్ కలర్ తో ప్రింట్ వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ, స్ట్రైట్ కట్ సెట్ లాగా వస్తుంది. స్ట్రైట్ కట్ టాప్, బాటమ్ అండ్ దుపట్టా అయితే వస్తుంది మనకి. అండ్ ఇది ఏంటంటే కొంచెం అజ్రక్ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది. ఇలా బేజ్ కలర్ లో అజ్రక్ స్టైల్లో మనకి ప్రింట్ అయితే వచ్చిందండి కుర్తీ పైన అంతాని ఇట్లా సింపుల్ గానీ. అండ్ నెక్ దగ్గర ఇట్లా కొంచెం మనకి లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. దీనిపైన సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా జెరీ థ్రెడ్ తోని అండ్ చిప్ వర్క్ డీటెయిలింగ్ తోని సింపుల్ గా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా వీ షేప్ నెక్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే మనకి బార్డర్ యాడ్ చేశారండి. డ్రెస్ బార్డర్ యాడ్ చేశారు. డ్రెస్ పైన డైరెక్ట్ గా చేయలేదు ఎంబ్రాయిడరీ. సేమ్ అట్లాగే స్లీవ్స్ దగ్గర కూడా బార్డర్ అయితే యాడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లా వీ షేప్ నెక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ సేమ్ మనకి కాట్ సెట్ లాగా సేమ్ కలర్ అయితే వచ్చిందండి. స్ట్రైట్ కట్ ప్యాంట్, సేమ్ ప్రింట్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లా బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది ఈ సెట్ కి. అండ్ దీనిపైన దుప్పటా కూడా మనకి ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ కొంచెం మల్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చింది. మల్ కాటన్స్ ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. అట్లా మల్ కాటన్ టైప్ లో మనకి సాఫ్ట్ దుప్పటా అయితే వచ్చింది. అండ్ దుప్పటా ఏంటంటే మనకి ఇట్లాగా బేజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద దుప్పటా ఏంటంటే ఇట్లా బేజ్ కలర్ లో వచ్చింది. బికాస్ మనకి టాప్ అండ్ బాటమ్ ఇట్లా గ్రీన్ కలర్ రావడం వల్ల, ఈ కలర్ సెపరేట్ అవడం వల్ల లుక్ అనేది చాలా బాగుందండి. మంచి లుక్ అయితే యాడ్ చేసింది. దుప్పటా లెంత్ అండ్ విత్ బాగుంది. మంచి ప్యూర్ కాటన్ దుప్పటా, మోర్ ఆఫ్ బేజ్ కలర్ వచ్చి దానిపైన అంతా మనకి ఇలాగా గ్రీన్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ కింద కూడా మనకి ఇట్లాగా పెద్ద బార్డర్ వచ్చింది దుప్పటాకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మనకి ఇట్లాగా వైట్ కలర్ కాంబినేషన్ లో 3 పీస్ సెట్ లాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, అంటే ప్యూర్ కాటన్ కాదు, అలానే ప్యూర్ విస్కాస్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాదు. కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి స్లీవ్లెస్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇట్లా వైట్ కలర్ పైన మంచి ఇండిగో కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ అండ్ ఇలా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా క్లాసీ ఉండిందండి. మంచిగా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లా హై కాలర్ లాగా వచ్చి వీ షేప్ నెక్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా హై కాలర్ లాగా వచ్చి ఫ్రంట్ ఇక్కడ మనకి వీ షేప్ నెక్ వచ్చింది. నెక్ చుట్టూరా మనకి ఇలాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ దీనికి అయితే స్లీవ్స్ రాలేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది. వైట్వి యూజువలీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అంతగా ట్రాన్స్పరెంట్ గా అనిపించట్లేదు, బట్ ఉండడం అయితే ట్రాన్స్పరెంట్ గా ఉందండి. ఫుల్ స్పెగటీ వేసుకోవాలి లోపల, లేకపోతే ట్రాన్స్పరెంట్ గానే అనిపిస్తుంది. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ కాట్ సెట్ లాగా మనకి టాప్ ఎట్లా అయితే వచ్చిందో బాటమ్ అదే వచ్చింది మనకి. కొంచెం ఏంటంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా ఫ్లేర్ ఎక్కువైతే వచ్చింది. అలానే ప్లాజో ప్యాంట్ కాదు, బట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా కొంచెం ఫ్లేర్ ఎక్కువైతే ఉంది. దీనికి కూడా నెక్ దగ్గర ఎలా అయితే డీటెయిలింగ్ వచ్చిందో అట్లాగే మనకి ప్యాంట్ బార్డర్ దగ్గర కూడా నెక్ దగ్గర వచ్చినట్టు ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లాగా సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇలా బాటమ్ అయితే వచ్చింది సేమ్ ప్రింట్ తోని. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ప్యూర్ కాటన్
కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి దుప్పట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ దుప్పట. ఇదేంటంటే మోర్ ఆఫ్ లైక్ వైట్ కలర్ వచ్చింది, ప్రింట్ తక్కువ ఉండి ఎక్కువ వైట్ కనిపించేలాగా అయితే మనకి దుప్పట వచ్చింది. దుప్పట విత్ అయితే బాగుంది, లెంత్ కూడా పర్వాలేదండి, కొంచెం చిన్నది, కంపారిటివ్లీ కొంచెం చిన్నదే దుప్పట. మనకి అంత ఫుల్ లెంత్ అయితే రాలేదు, 2.5 మీటర్స్ అయితే ఉండదు దుప్పట. అండ్ దీనిపైన ఇట్లా సింపుల్గా ఫ్లవర్స్ అయితే వచ్చాయి దూరం దూరంగాని. అండ్ 4 సైడ్స్ మనకి బార్డర్ అయితే వచ్చింది. ఇట్లా మనకి 4 సైడ్స్ బార్డర్ అయితే వచ్చిందండి దుప్పటాకి. ఓవరాల్గా ఈ సెట్ కూడా చాలా బాగుంది. బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం కాటన్ బ్లెండ్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా. కలర్ కూడా చాలా బాగుంది, మంచి పీచ్ కలర్లో, కనకాంబరం కలర్ అంటారు కదండి, అట్లాంటి కలర్లో అయితే వచ్చింది మనకి. ఇది కూడా స్ట్రైట్ కట్స్ అయితే మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది విత్ వీ నెక్. ఇట్లా వీ నెక్ వచ్చి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. వీ నెక్ దగ్గర అంతా మనకి ఇలాగా డిఫరెంట్ క్లాత్తో అయితే ఇలా ప్యాటర్న్ చేశారు, బార్డర్స్ లాగా యాడ్ చేశారు నెక్ దగ్గర అంతాని. కుర్తీ పైన అంతా మనకి ఇట్లాగా గ్రే కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఈ డార్క్ పీచ్ కలర్ పైన ఈ గ్రే కలర్ ప్రింట్ అయితే చాలా బాగుంటుందండి, మంచిగా ఎలివేట్ అయింది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ విత్ వీ నెక్, 3/4 స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి బార్డర్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్. అండ్ ఇది మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీనికి బాటమ్ డిఫరెంట్గా వచ్చింది, డిఫరెంట్ యాజ్ ఇన్ ప్లాజో ప్యాంట్ వచ్చింది, సారీ ఇట్లా మనకి ఆఫ్ఘన్ ప్యాంట్ లాగా అయితే వచ్చిందండి. ఇలాగా ఆఫ్ఘన్ ప్యాంట్ లాగా వచ్చి ప్రింట్ కూడా డిఫరెంట్ వచ్చింది. టాప్ పైన సింపుల్ ప్రింట్ వచ్చింది అండ్ బాటమ్ పైన ఏంటంటే కొంచెం హెవీగా ప్రింట్ అయితే వచ్చిందండి, ఇలా కంప్లీట్గా హెవీగా ప్రింట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ప్యాంట్స్ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయండి, చాలా బాగుంటున్నాయి. అంటే మోర్ ఆఫ్ లైక్ చుడీదార్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది మనకి, ఇలా లైక్ నార్మల్ సల్వార్ ప్యాంట్ లాగా అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి ఇలా నార్మల్ సల్వార్ ప్యాంట్ లాగా వచ్చింది. అండ్ దీనికి దుప్పట అయితే కొంచెం వైట్ కలర్లో వచ్చిందండి. దీనిపైన ప్రింట్ అంతా మనకి టాప్ పైన వచ్చిన టైప్ ఆఫ్ ప్రింట్ లాగా వచ్చింది, కలర్ అదంతాని. అండ్ బార్డర్స్ అయితే వచ్చాయి, సెంటర్లో అంతా ఇట్లా వైట్ కలర్ అయితే వచ్చింది. బికాజ్ ఇదంతా కూడా మనకి బ్రైట్ లైక్ మోర్ ఆఫ్ డార్క్ కలర్ అయితే వచ్చింది. అండ్ ప్రింట్ ఆన్ ప్రింట్స్ వెరీ హెవీగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆ మొనోటోనస్ లుక్ని, ఆ ఓవర్ లైక్ డిజైన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఓవర్నెస్ ఆఫ్ లుక్ని బ్రేక్ చేయడానికి ఇట్లాగా వైట్ కలర్తో దుప్పట అయితే వచ్చింది. దీనిపైన కూడా మనకి టాప్ పైన వచ్చిన ప్రింట్స్ అయితే వచ్చాయండి, బట్ దూరంగా రావడం వల్ల అండ్ వైట్ పైన రావడం వల్ల మోర్ ఆఫ్ లైక్ వైట్ కలర్ లాగా అనిపిస్తుంది. ఆ లుక్ అనేది బ్రేక్ చేసి చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అయింది. దుప్పట అయితే డిఫరెంట్ కలర్లో ప్రింట్లో రావడం వల్ల దుప్పట అయితే ఫుల్ లెంత్ అండ్ విత్ బాగున్నాయండి, పర్ఫెక్ట్ వచ్చింది. 2.5 మీటర్స్ అయితే ఉండింది దుప్పట అది. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్, ఇది కూడా మనకి 3 పీస్ సెట్, బట్ అంతా సేమ్ కలర్లోనే వస్తుంది కానీ అన్ని డిఫరెంట్ ప్రింట్లో వచ్చాయండి. మొత్తం టాప్ బాటమ్ అండ్ దుప్పట మొత్తం సేమ్ కలర్ బట్ డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. దీనిపైన అంతా మనకి డార్క్ బ్లూ కలర్ పైన మోర్ ఆర్ లెస్ కొంచెం సెల్ఫ్ కలర్తో, కొంచెం లైట్ కలర్ ఉంది, ఎగ్జాక్ట్ సెల్ఫ్ కలర్ కాదు బట్ లైట్ కలర్తో దీనిపైన అంతా మనకి ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అంతా మనకి ఇలాగా షైన్ అవుతుందండి, బికాజ్ ఇట్లా మధ్యలో మనకి ఇలాగ జెరీ థ్రెడ్ అయితే వచ్చింది, ఇలా సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ అయితే వచ్చింది, వీవ్లోనే వచ్చింది మనకి. సో ఫ్యాబ్రిక్ అంతా షైన్ అవుతుంది, బట్ ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్గా ఉందండి బట్ చాలా సాఫ్ట్గా ఉంది, ప్యూర్ కాటన్. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చాయి, సింపుల్ ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది, ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ వచ్చి దీనిపైన అంతా మనకి ఇట్లాగా జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చాయి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, రెండు కూడా సేమ్ కలర్లోనే వచ్చాయి బట్ ప్రింట్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ ఉంది, ప్రింట్స్ అయితే డిఫరెంట్ వచ్చాయి. ఇలా సింపుల్ ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది ఫుల్ ఫ్లేర్తోని. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి సేమ్ కలర్తో వచ్చింది. ప్రింట్ ఎలా వచ్చిందంటే టాప్ అండ్ బాటమ్ పైన వచ్చిన ప్రింట్ ఆల్టర్నేటివ్గా అయితే వచ్చిందండి. అంటే బాటమ్ పైన వచ్చిన ప్రింట్ సెంటర్లో వచ్చింది అండ్ టాప్ పైన వచ్చిన ప్రింట్ అయితే ఇలా ఎడ్జ్లో వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ రెండు కూడా తక్కువే ఉంది, తక్కువ యాజ్ ఇన్ కంప్లీట్గా ఫుల్ విత్ అయితే రాలేదు. అండ్ లెంత్ కూడా పర్వాలేదండి, 2.5 మీటర్స్ అయితే ఉండదు కానీ 2.3 మీటర్స్ అలా ఉంటుంది, బాగానే ఉంటుందండి. లెంత్ బాగానే ఉంది, 2.3 మీటర్స్ అయినా సరే కూడా బాగానే ఉంటుంది. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే 2.5 మీటర్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. లెంత్ అయితే అన్ని హైట్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, ఇది కొంచెం మనకి రియాన్ విస్కాస్ టైప్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి
స్ట్రైట్ కట్ టాపే వస్తుందండి. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది విత్ వీ షేప్, లైక్ హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ చిన్న వీ షేప్ లాగా స్లిట్ అయితే వస్తుంది. నెక్ దగ్గర చిన్న వీ షేప్ స్లిట్ లాగా వస్తుంది, చైనీస్ కాలర్ లాగా వచ్చి. దీనిపైన ప్రింట్ చాలా బాగుండిందండి, మంచి మెరూన్ కలర్. అండ్ దీనిపైన అంతా మనకి ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది, ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ ఆ మొనోటనస్ లుక్ బ్రేక్ చేయడానికి ఇట్లాగా నెక్ దగ్గర అయితే సింపుల్గా బార్డర్ అయితే వచ్చిందండి. ఇలా డిఫరెంట్ కలర్తో బార్డర్ వచ్చింది. ఇలా డిఫరెంట్ కలర్తో బార్డర్స్ రావడం వల్ల లుక్ అనేది బాగా బ్రేక్ అయింది. అంటే మరీ లైక్ గాడిగా కనిపించకుండా లుక్ అనేది భలే బ్రేక్ అయిందండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి సేమ్ ఇట్లాంటి బార్డర్ అయితే యాడ్ చేశారు. లైనింగ్ అయితే ఏం రాలేదండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ కొంచెం రేయాన్ విస్కాస్ టైప్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. రేయాన్ విస్కాస్ ఆ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వస్తుందండి. ఇలా మనకి ప్లాజో ప్యాంట్ అయితే వస్తుంది, కొంచెం ఇట్లా ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వస్తుంది. దీనిపైన కొంచెం ఏంటంటే ప్రింట్ డిఫరెంట్ వచ్చింది మనకి. ఇలా టాప్ పైన ప్రింట్, టాప్ పైన ఏంటంటే పెద్ద పెద్దగా దగ్గరగా వచ్చింది ప్రింట్, బాటమ్ పైన చిన్న చిన్న ప్రింట్ వచ్చిందండి. దగ్గరగా చిన్న ప్రింట్ అయితే వచ్చింది. టాప్ పైన డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. బట్ ప్రింట్కి యూజ్ చేసిన కలర్స్ అంతా సేమ్. దీనిపైన యూజ్ చేసినట్టు పింక్, గ్రీన్, ఎల్లో కాంబినేషన్ టాప్ పైన ఎలా ఉందో అట్లాగా బాటమ్ పైన పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. సో ప్రింట్ ఆన్ ప్రింట్ ఇది చాలా బాగా మ్యాచ్ అయిందండి, ఇలా సేమ్ కలర్ కోఆర్డినేషన్ యూజ్ చేయడం వల్ల. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా పైన కూడా మనకి టాప్ పైన ప్రింట్ ఎలా అయితే వచ్చిందో అలాగా ప్రింట్ అయితే వచ్చిందండి. అండ్ కింద బార్డర్స్ దగ్గర డిఫరెంట్ ప్రింట్ అయితే ఇచ్చారు దీనికి. సో ఇది వచ్చేసి దుప్పటా లెంత్ ఏంటి పర్వాలేదండి, బాగానే ఉండింది. లెంత్ అయితే ఫుల్ లెంత్ 2.3 కన్నా ఎక్కువే ఉంటుంది, లెంత్ అయితే బాగానే వచ్చింది. అండ్ దుప్పటా ఏంటంటే కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి మనకి. ఐ థింక్ తెలుస్తుంది మీకు, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి దుప్పటా అయితే వచ్చింది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.